మరొక బ్రేకింగ్ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2.5% డిఏ ఇస్తున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డిఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం పడనుందని చెప్పారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. మహిళా సాధికారత దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రేపు పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి బస్సులను ప్రారంభించనున్నారు. తొలి దశలో 150 అద్దె బస్సులను కేటాయించారు. మనం చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ బస్సులకు 2.5% డిఏ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనికి సంబంధించి ప్రకటన చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2.5% డిఏ ప్రకటించింది. చాలా రోజులుగా వాళ్ళు డిఏ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆ డిఏని కూడా విడుదల చేయబోతుంది. ఇక కొత్త డిఏతో దాదాపు ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం ప్రతి నెల పడబోతుంది. ఇక సరే, ఒక డిఏ విడుదల చేయడంతో కొంత ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం కూడా వ్యక్తమవుతుందనే చెప్పాలి. ఇక ఆర్టీసీలో వినూత్నంగా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో అద్దె బస్సులకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, ఇంకా కొంతమందికి ఛాన్స్ ఇచ్చారు. కానీ మహిళా సాధికారత సాధించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేసింది. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. అందులో భాగంగా మండల సమైక్యాలకు ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులను ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మహిళా దినోత్సవం రోజు సీఎం పరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మండల సమైక్యాలకు బస్సులు మండల సమైక్యాల నుంచి ఆర్టీసీలో అద్దె బస్సులు పెట్టబోతున్నారు. మొదటి దశలో 150 బస్సులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ గా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో మొదటి దశలో 150 బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మహిళా సంఘాలు వచ్చి ఆ బస్సులు అయితే రన్ చేయబోతున్నారు. అయితే ఇక ఆర్టీసీకి సంబంధించి మాత్రం ప్రభుత్వం డిఏ ప్రకటించినప్పటికీ కార్మికుల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది అని చెప్పాలి. ఇప్పటికీ కూడా తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటనలు చేసింది. ప్రకటనల వరకే పరిమితమైంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ హామీ నెరవేర్చట్లేదు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు అయితే డిమాండ్ గా ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు సమ్మెకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం అది కొంత వాయిదా అయితే పడింది. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డిఏ విడుదల చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఒక డిఏతో కాదు, తమ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అని చెప్పేసి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆశ.